ఇంద్రధనుస్సులో మొదటి రంగు భారతదేశపు తరతరాల సంపద, మన భారతీయ సంస్కృతి, కుటుంబ వ్యవస్థ. వేల సంవత్సరాల నుంచి ఈ కుటుంబ వ్యవస్థ మనల్ని తయారు చేస్తోంది, కాపాడుతోంది, పెంచుతోంది. ఈ కుటుంబ వ్యవస్థను మనం ఇంకా బలోపేతంగా ఎలా చేయగలం? మన ధర్మాలు, మన నియమాలు, భారతదేశం ఈ గొప్ప వ్యవస్థతో కూడిన కుటుంబం, వీటిని బలోపేతంగా ఎలా చెయ్యాలి? ఇంద్రధనుస్సులో రెండో రంగు మన కృషి, మన పశువులు, మన గ్రామాలు. వీటన్నిటినీ అభివృద్ధి పరచేందుకు నియమాలను ఏర్పరచాల్సి ఉంది. మన ఇంద్రధనుస్సులోని మూడవ రంగు ఏమిటంటే మన భారత నారి. వారి విద్యా వికాసాలకు మనం వారిని ప్రోత్సహించాలి. ఆర్థిక సామర్థ్యపు వారసత్వం వారికి ఉంది. అందుకు మనం బలాన్నివ్వాలి. వారి రక్షణ పట్ల మనం శ్రద్ధ చూపించాలి. మన ఇంద్రధనుస్సులో నాలుగవ రంగు నీరు, భూమి, అడవి, జల ఇంధనం. మన భారతదేశంలో ప్రవహించే నదుల్లాగా వికాసమనే పరుగులో మనం ముందుండాలి. అలాగే మన ఇంద్రధనుస్సులోని నాలుగవ రంగు కూడా తన సేవలను అందిస్తుంది. వాటిని మనం సంరక్షించుకోవాలి. వాటికి ఆధునిక టెక్నాలజీని జోడించి మరింత బలోపేతంగా తయారు చెయ్యాలి. ఇక ఐదవ రంగు అదేమిటంటే అన్నిటికన్నా గొప్ప ధనం. అదే మన యువధనం, మన యువ శక్తి. మనం ఎంతో అదృష్టవంతులం. ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం. మనం గనక ప్రపంచపు వర్క్ ఫోర్స్ కోసం వారిని తయారు చేయగలిగితే మన భారత యువకులు కేవలం భారత నిర్మాణమే కాదు, ఈ విశ్వాన్ని నిర్మించగలిగే సమర్థవంతులుగా తయారవుతారు. మనం మన యువధనాన్ని సంరక్షించుకుని ఆ యువశక్తి సామర్థ్యం మీద నమ్మకం ఉంచి ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలనే కలను సాకారం చెయ్యాలి. ఇక మన ఇంద్రధనుస్సులోని మరొక రంగు, అది కూడా మనకి విలువ కట్టలేని ఆస్తి. అదేంటంటే డెమోక్రసీ, మన ప్రజాస్వామ్యం. ఏ దేశానికైతే డెమోక్రటిక్ డివిడెండ్ ఉంటుందో, డెమోక్రటిక్ డివిడెన్స్ ఉంటుందో, ఆ దేశం ప్రపంచ దేశాలతో ఎంత వేగంగా ముందుకు వెళ్ళగలదో తెలుసా? మనం మన ప్రజాప్రభుత్వాన్ని రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారా ముందుకు నడిపించి పార్టిసిపేటివ్ డెమోక్రసీకి బలాన్నివ్వాల్సిన అవసరం ఉంది. ప్రతినిధి కలిగిన ప్రజాప్రభుత్వాన్ని వారు జనసామాన్యంలోకి తీసుకువెళ్ళాలి. మిత్రులారా, మనది గణతంత్రమని గర్వపడుతున్నాం, తరతరాలుగా కాపాడుకుంటున్నాం. కానీ కోరుకునే సమయం వచ్చింది. అది సామాన్య మానవ గణతంత్రంలో గుణతంత్రాన్ని కూడా అనుభవించాలని. ఇక ఇంద్రధనుస్సులోని ఏడవ రంగు అత్యంత మహత్తరమైనది. అదే జ్ఞానం. మానవ జాతి జ్ఞానయుగంలో ఉన్నప్పుడు భారతదేశం భేరీ మ్రోగించింది. మనం జ్ఞానాన్ని కోరుకునేవాళ్ళం. ఏ తల్లైనా తన కొడుకుని ఆశీర్వదిస్తే ఏమని ఆశీర్వదిస్తుంది? ఏమంటుందంటే, బాబూ బాగా చదువుకుని గొప్పవాడివవ్వు అని. ప్రతి తల్లి నోట ఇదే మాట. ఆ జ్ఞానం మన ఈ ఇంద్రధనుస్సులోని ఏడవ మహత్తరమైన రంగు. ఆ జ్ఞానాన్ని మనం ఏ విధంగా అధిక శక్తివంతంగా మార్చాలి, అంతకు మించి మనం వెళ్ళాలి. మిత్రులారా, ఈ 7 రంగుల కీర్తి ఎలా ఉందో, కొత్త సామర్థ్యం ఎలా ఉందో, కొత్త ఆలోచన ఎలా వాటితో వచ్చిందో, వాటితో పాటు మనం ముందుకే కొనసాగాలి.